సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దోరకుంట వద్ద ఈ రోజు తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 6గురు చనిపోయారు. 14 మందికి తీవ్ర గాయాలైన వారిని కూడా ఆసుపత్రికి తరలించి కూడా చికిత్స అందిస్తున్న పరిస్థితి కనపడుతుంది. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. హైదరాబాద్ నుండి విజయవాడ వైపు వెళ్తున్న అధిక లోడ్తో వెళ్తున్నటువంటి మొత్తం కూడా ఐరన్ లోడ్తో వెళ్తున్నటువంటి కంటైనర్ను వెనక నుంచి వస్తున్నటువంటి ఫ్రెష్ ప్రైవేటు బస్సు బలంగా ఢీకొట్టిన క్రమంలో కూడా ఈ ప్రమాదం చోటు చేసుకున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా కూడా బస్సుకు సంబంధించి ముందు భాగం పూర్తిగా నుజ్జు అయినటువంటి పరిస్థితి కనపడుతుంది. మనం విజువల్లో చూస్తాం. దీనికి సంబంధించిన లోపల ఏమాత్రం కూడా నామరూపాలు లేకుండా ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఒక్కసారిగా వెనక ఏదైతే కంటైనర్లో ఉన్నటువంటి ఐరన్ లోడ్స్ పెద్ద ఎత్తున కూడా ఐరన్ రాడ్స్ ఉన్నాయి. ఐరన్ రాడ్స్ ఒకసారిగా యాక్సిడెంట్ కావడంతో ఐరన్ రాడ్స్ మొత్తం కూడా ఈ బస్సులోకి చొచ్చుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ సైడ్ సంబంధించిన ఈ భాగం మొత్తం పూర్తిగా కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అందులో ఉన్న వాళ్ళందరూ కూడా తీవ్ర గాయాలైనటువంటి 6గురు మాత్రము ఎక్కడికే ముచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. మనం విజువల్లో కూడా చూస్తున్నాం. ఈ ప్రమాద తీవ్రత ఇక్కడ పరిస్థితిని చూస్తే ప్రమాదం ఎంత తీవ్రత ఉందనేది కూడా స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి కనపడుతుంది. బస్సు డ్రైవర్కి సంబంధించిన కూడా అతను కూడా ఏదైతే యాక్సిడెంట్ అయిన తర్వాత నుంచి కనపడలేదని కూడా చెప్తున్నారు. అతను కూడా హాస్పిటల్కి వెళ్ళినట్టుందని కూడా ఆ స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఉదయం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించిన అక్కడ హైవేకి సంబంధించిన పోలీసులు అదేవిధంగా ఇటు కోదాడకు సంబంధించిన పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఆ రోడ్డుపై ఉన్నటువంటి అన్నింటిని కూడా క్లియర్ చేశారు. ట్రాఫిక్ కూడా క్లియర్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. మనం ఒకసారి పూర్తిగా బస్సును చూస్తే బస్సు పూర్తిగా ధ్వంసమైనటువంటి పరిస్థితి కనుక చాలా మందికి దెబ్బలైనప్పుడు మొత్తం కూడా తెల్లవారుజామున అందరూ కూడా ఎక్కువ నిద్రమత్తులో ఉంటారు కాబట్టి ఆ క్షణం ఏం జరుగుతుందో కూడా ఎవరికి తెలియనటువంటి పరిస్థితి కనుక మనం విజువల్ చూస్తాం. ఏదైతే బస్సు ఉందో బస్సుకు పక్కనే ఉన్నటువంటి ఐరన్ రాడ్స్ ఇదే కంటైనర్లో కూడా ఇట్లాంటి రాడ్స్తో లోడ్తో కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం కూడా ఇప్పుడు షెడ్స్ నిర్మించాలంటే కూడా ఏదైనా బ్రిడ్జ్ నిర్మించాలంటే బ్రిడ్జికి సంబంధించిన సపోర్టింగ్ కూడా మొత్తం కూడా ఫిల్లర్ లేకుండా కూడా ఇట్లాంటి రాడ్లతో భవనాలు నిర్మిస్తున్నారు. ఆ లోడ్తో కూడా వెళ్తున్న క్రమంలో కూడా ఇవి చాలా గట్టిగా ఉంటాయి, చాలా నాణ్యమైన ఉంటాయి, బరువు కూడా ఎక్కువ ఉంటున్న క్రమంలో కూడా దీనికి సంబంధించి ఏదైతే ఆ కంటైనర్కు ఆ గొలుసులతో సంబంధించి మొత్తం లాక్ చేసినటువంటి పరిస్థితి. ఎప్పుడైతే ప్రమాదం చోటు చేసుకోవడంతో ఆ గొలుసులు ఒక్కసారిగా విరిగిపోయాయి. ఆ విరిగిపోయి కూడా మొత్తం కూడా ఈ బస్సులోకి దూసుకు వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం కూడా ఆ లారీలో నుంచి మొత్తం లారీ ముందు భాగం కూడా నుజ్జు అయినటువంటి పరిస్థితి. అంటే ఏదైతే దీనికి సంబంధించిన ఆ లోడ్ ఉందో లోడుకు సంబంధించిన కొన్ని ఇనుప రాడ్లు ముందుకు రావడంతో దాని కూడా దెబ్బతిన్న పరిస్థితి. ప్రయాణికులకు సంబంధించిన బట్టలు అదేవిధంగా బ్రీఫ్ కేసు సుట్ కేసు కూడా అక్కడ చెల్లాచెదురుగా పడినటువంటి పరిస్థితి కనపడుతుంది. వాళ్ళు ఒక్కసారి కూడా తేరుకునే లోపలే పూర్తిగా నష్టం కూడా జరిగిపోయిందని కూడా చెప్తున్న పరిస్థితి. మనం విజువల్ ఇది మొత్తం ఇది బస్సుకు చూస్తున్న పరిస్థితి. ఈ బస్సుకు సంబంధించి ఎక్కడ కూడా ఆనవాళ్ళు లేనటువంటి పరిస్థితి. ఇందులో ఉన్నటువంటి వాళ్ళని ఏదైతే హైవేకి సంబంధించిన పెట్రోలింగ్ సంబంధించిన వాళ్ళు అక్కడికి వచ్చి వీళ్ళందరూ అలా ఉన్న క్షతగాతులను బయటకు తీసిన పరిస్థితి. అందులో కూడా చాలా మంది ఇరుక్కుపోయినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళని తీయడానికి కూడా చాలా కష్టంగా తయారైందని కూడా చెప్తున్న పరిస్థితి. ముందు సీట్లో ఉన్నటువంటి వెనక సీట్లో కూర్చున్న వాళ్ళు అక్కడనే ఇరుక్కుపోయి అక్కడనే చనిపోయినటువంటి పరిస్థితి. వాళ్ళని తీయడానికి మాత్రం చాలా కష్టమైందని కూడా చెప్తున్న పరిస్థితి. వాళ్ళకి సంబంధించిన బట్టలు కానీ వాళ్ళకి సంబంధించిన పూర్తిగా అవన్నీ అక్కడనే ఉన్నటువంటి పరిస్థితి. సంబంధించి ఇది మొత్తం కోదాడకు సంబంధించి కోదాడ హైవే మీద జరిగిన పరిస్థితి కనపడుతుంది. దీనికి సంబంధించి ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఇదే ఈ ప్లేస్లోనే ప్రమాదం చోటు చేసుకుంది. ముందుగా ఉన్న కంటైనర్ లారీని కూడా ఈ బస్సు ఢీకొట్టిన ప్రమాదంలో ఈ పెను ప్రమాదం జరిగింది. ఎగ్జాక్ట్లీ ఇదే మన దోరకుంట దగ్గర కోదాడ మండలం సంబంధించిన దోరకుంట దగ్గర కూడా ఇదే ప్లేస్లో కూడా భారీగా రోడ్ ప్రమాదం జరిగింది. సంబంధించిన వెంటనే పోలీసులు అక్కడికి వచ్చి ఆ లారీని కూడా సంబంధించి పక్కకి తరలించినటువంటి పరిస్థితి. మొత్తం దీనికి సంబంధించిన రాడ్స్ కూడా ఏదైతే కంటైనర్లో ఉన్నటువంటి రాడ్లను కూడా మొత్తం తీసి పక్కనే వేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా చాలా మంది ట్రాఫిక్ జామ్ కావడం మొత్తం క్లియర్ చేస్తున్నారు. ఇవే దీనికి సంబంధించిన కంటైనర్ లారీలో ఉన్నటువంటి రాడ్స్ ఇవే. ఈ రాడ్స్ చూస్తే ఒక్కొక్కటి చాలా వెయిట్గా ఉన్నటువంటి ఈ రాడ్లు ఒక్కసారిగా ఈ బస్సు మీద ఇటు సైడ్ దూసుకుపోవడంతో కూడా ఈ ప్రమాదం జరిగినట్టు కూడా కనపడుతున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తం దీనికి సంబంధించి పోలీసులు ఇక్కడికి హైవేకి సంబంధించిన పోలీసులు కూడా వచ్చి మొత్తం కూడా క్లియర్ చేస్తున్న పరిస్థితి కంటే దీనికి సంబంధించి ఇక్కడ రోడ్డు మీద మొత్తం కూడా గ్లాసుకు సంబంధించిన అన్ని పైతో అవన్నీ కూడా క్లీన్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఒక సైడ్ ట్రాఫిక్ని ఆపుకుంటూ మరొక సైడ్ను కూడా ట్రాఫిక్ క్లియర్ చేసుకుంటూ వెళ్తున్నటువంటి పరిస్థితి. ఆ విజువల్స్ మనం ఆర్టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. అంటే ఎంత ప్రమాదము ఎంత పెద్ద ఎత్తున ప్రమాదం జరిగింది అనేది మాత్రము ఇక్కడ ఊహించే కనపడలేని పరిస్థితి కనపడుతుంది. ఒకసారిగా ఆ లారీ
ఏదైతే కంటైనర్ ఆగి ఉందో కంటైనర్ లారీ అతి వేగంగా ఆగిపోవడమా లేకపోతే స్లోగా రావడంతో ఏదైతే బస్సు ఉందో ఫ్రెష్ సంబంధించిన ప్రైవేటు బస్సు ఉందో ఆ బస్సు అతి వేగంగా ఓవర్టేక్ చేసే క్రమంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని కూడా తెలుస్తున్న పరిస్థితి. పోలీసులు కూడా ఒక ప్రాథమిక విచారణకు వచ్చిన పరిస్థితి. మొత్తం కూడా దీనికి సంబంధించిన పోలీసులు మాత్రం దీనిపై పూర్తిగా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే ప్రమాదం ఏ విధంగా జరిగింది, ఎలా జరిగింది అనేది ఆ పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా కూడా ఇక్కడ చాలా వరకు కూడా ప్రతినిత్యం కూడా ఆ 2-3 రోజులకు ఒకసారి కూడా ఇలా చిన్న చిన్న యాక్సిడెంట్లు జరుగుతాయని కూడా చెప్తున్న పరిస్థితి. ఇక్కడ మూలమార్త లాంటిది ఉంటుంది కాబట్టి ఇక్కడ జరుగుతాయని కూడా చెప్తున్న పరిస్థితి. మొత్తం కూడా ఈ ప్రమాదం ఎట్లా జరిగింది అనేది నా దగ్గర పొలిటికల్ పోలీసులు మాత్రము దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికి సంబంధించిన 6గురికి సంబంధించిన బాడీలను పోస్టుమార్టంతో కోదాడ ఏరియా ఆసుపత్రికి తరలించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒక 14 మందికి తీవ్ర గాయాలైన వారిని కూడా హాస్పిటల్కి తరలించి కూడా చికిత్స అందిస్తున్న పరిస్థితి. మొత్తం కూడా ఓవరాల్ గా ఇది కోదాడ దగ్గర జరిగినటువంటి తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం మొత్తం కూడా పోలీసులు మొత్తం పూర్తిగా క్లియర్ చేస్తుంది. దీనికి సంబంధించి మరొకసారి కొంతమంది పెట్రోలింగ్ వచ్చినట్టు వారితో కూడా ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇంతకుముందు కరెంట్ పవర్ పోయింది సార్. సరే ఎట్లా జరిగింది సార్? ఎన్ని గంటలకు జరిగింది? మీరు ఎన్ని గంటలకు చేరుకున్నారు? 5 గంటలకు జరిగింది. ఎంతమంది మీరు ఇక్కడికి సహాయక చర్యలో పాల్గొన్నారు? ఎవరు మేము 6 డెడ్ బాడీలు మేము పంపించినాము. మేము పోలీసు వాళ్ళు కలిసి తీసాం సార్. అంటే మీరు వచ్చే వరకు అప్పటికే డెడ్ బాడీలు చనిపోయారు. స్పాట్ డెడ్ సార్ వాళ్ళు. అసలు లేదు, అందరు తలకాయలు పగిలిపోయినాయి. ఒకరు కింద పడిపోయారు, 4 ఒకరు చనిపోయి మధ్యలో పడ్డారు, 3 సీట్లలో ఇరుక్కుపోయారు. ఒకరు షిఫ్ట్ చేసినాం. మిగతా వాళ్ళు 14 మందిని ఎట్లా షిఫ్ట్ చేశారు సార్? 108 ప్లస్ మా అంబులెన్స్ వచ్చింది సార్. 108 అంబులెన్స్. అంటే వాళ్ళు అప్పటికి ఇరుక్కుపోయి ఉన్నారు సార్. అందులో ఏమైనా మామూలు దెబ్బలు తగిలినాయా? దెబ్బలు తగిలినాయి సార్. ఇరుక్కుపోయిన వాళ్ళకి మాత్రం చనిపోయారు. ఒక 2-3 ఇరుక్కుపోతే వాళ్ళని కూడా తీసి పంపించేసి. డ్రైవర్ పరిస్థితి ఎట్లా? డ్రైవర్ది మాత్రం మాకు అసలు ఎవరికి పోలీసు వాళ్ళకి మాకైతే ఇంతవరకు కూడా ఇన్ఫర్మేషన్ తెలియదు సార్. మేము డ్రైవర్ పారిపోయిన అనుకోలే కానీ అక్కడ పొజిషన్ చూస్తే మాత్రం డ్రైవర్ది ఐరన్ రాడ్ ఒకటి ఇరిగిపోయి దమ్మె పడింది. డ్రైవర్ది అయితే ఆజు తెలియదు. అతను హాస్పిటల్ ఉండే ఏదో అనేది మరి సార్ వాళ్ళు ఇప్పుడు పోలీసు వాళ్ళు స్టేషన్ హాస్పిటల్ పోయి వాళ్ళకి తెలియాలి. పోలీసు వాళ్ళు ఎన్ని గంటలకు వచ్చారు సార్? ఇక్కడ అందరం సేమ్ టైంకి వచ్చాం సార్. 5 నిమిషాల వ్యవధిలో అంత ఎక్కడనే ఉన్నాం సార్. ఇది మొత్తం కూడా దీనికి సంబంధించిన ఈ రాడ్లు మొత్తం పక్కకు షిఫ్ట్ చేయడానికి ఎంత సమయం పట్టింది? ట్రాఫిక్ ని ఎట్లా క్లియర్? ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి తీసినాం సార్. డెడ్ బాడీలు ఏం తీసిన తర్వాత నెక్స్ట్ ఒక అర్ధ గంటలో 2 క్రేన్లు, ఒక జేసీబీ అన్ని పిలిపించి యంత్రాలు మొత్తం పిలిపించేసి పక్కకి తోసేసారు. వచ్చారు సార్? కుటుంబ సభ్యులు ఎవరైనా ఎవరు కూడా రాలేదు ఇంతవరకు. ఎవరు రాలేదు సార్. ఎవరు కూడా రాలేదు సార్. రైట్. మొత్తం కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. హైవేకి సంబంధించిన సిబ్బంది కూడా వాళ్ళు ఒకటే చెప్తున్న పరిస్థితి. పొద్దుగల యాక్సిడెంట్ కాగానే మేము ఇక్కడికి వచ్చాం. వచ్చిన తర్వాత అందులో 6 చనిపోయి ఉన్నారు. వాళ్ళని బయటికి తీసి కూడా హాస్పిటల్కి పంపించిన పరిస్థితి. మరొక 14 మంది కూడా అలా ఇరుక్కుపోయినారు. కొంతమంది దెబ్బలు తగిలిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా షిఫ్ట్ చేశామని కూడా చెప్తున్న పరిస్థితి. ఎగ్జాక్ట్లీ ఇక్కడనే మనం చూస్తున్నాం. విజువల్లో కూడా చూస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడనే తెల్లవారుజామున ప్రమాదం చోటు చేసుకున్నట్టు ప్రమాదం కనబడుతుంది. దీనిపై కూడా పోలీసులు మాత్రం పూర్తిగా దర్యాప్తు చేస్తున్నామని కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి. మొత్తం కూడా ప్రమాదం ఏ విధంగా జరిగింది అనేది కూడా అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తామని చెప్తున్నారు. మరి కొంతమంది ఇక కంటైనర్ ఆగి ఉందా, ఇంతమందికే కంటైనర్ ఏమైనా ప్రాబ్లం ఉండి ఏమైనా బ్రేక్ డౌన్ అయ్యి ఇట్లా కంటైనర్ ఆగి ఉందా, ఆగి ఉన్నప్పుడు సడన్ గా ఇక్కడ నుంచి వచ్చి బస్సు వచ్చి దీన్ని ఢీకొట్టిందా, లేకపోతే ఎట్లా జరిగింది, స్లోగా ఉన్నప్పుడు ఓవర్టేక్ చేసిన క్రమంలో జరిగింది అనేది పూర్తిగా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇది మొత్తం కోదాడలో ఉన్నటువంటి ఘోర రోడ్డు ప్రమాదం ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్. ఆ ప్రమాదానికి కారణమైనటువంటి కంటైనర్ లారీ ఇదే. ఈ లారీలోనే కూడా పెద్ద ఎత్తున కూడా దానికి సంబంధించిన ఐరన్ రాడ్స్ను లోడ్ చేసుకొని వెళ్తున్న క్రమంలో కోదాడ దగ్గరికి రాగానే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. ఎవరైతే ఈ లారీలకు సంబంధించి ఈ లోడుకు సంబంధించి కూడా అన్ని కిందే పడిపోకుండా కూడా దీనికి సంబంధించిన ఐరన్కి సంబంధించిన ఆ చైన్లతోటి కూడా దీనికి కడుతున్నటువంటి పరిస్థితి కనబడితే ఏదైతే యాక్సిడెంట్ కావడంతో ఒకసారి కూడా ఈ చైన్లు కూడా పూర్తిగా ఇరిగిపోయినటువంటి పరిస్థితి. ఎప్పుడైతే చైన్లు విరిగిపోయిన తర్వాత ఇందులో ఉన్నటువంటి ఐరన్ రాడ్స్ ఒక్కసారి కూడా ముందరికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఆ ముందరికి వచ్చిన ముందులో ఏదైతే కంటైనర్ ఉందో ఆ కంటైనర్ కూడా పూర్తిగా తగలడంతో కూడా పూర్తిగా అది ముందరికి చొచ్చుకుపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. దానికి సంబంధించి ఉంది. దాంతోపాటు ఎప్పుడైతే ఇవి కంటైనర్ తగలడంతో ఇవన్నీ కూడా ప్రైవేటు బస్సుకు ఢీకొన్న తరంలో ప్రైవేట్ బస్సులో ఉన్నటువంటి వాళ్ళపై కూడా పూర్తిగా వచ్చంతో వాళ్ళకు కూడా అక్కడ ఈ ప్రమాదం పెద్ద ఎత్తున చోటు చేసుకున్న పరిస్థితి. ముఖ్యంగా కూడా ప్రమాదానికి ఈ కంటైనరే ప్రధానమని తెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది. కొంతమంది చెప్తున్న ఈ కంటైనర్ ఆ రోడ్డు మీద ఆగి ఉందా, లేకపోతే స్లోగా వెళ్తుందా, స్లోగా వెళ్తున్న క్రమంలో వెనుక ఇంకొచ్చినటువంటి ఫ్రెష్ ప్రైవేట్ ట్రావెల్ బస్సు బలంగా ఢీకొట్టిందనే కోణంలో కూడా పోలీసులు మాత్రము దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. తెల్లవారుజామున జరిగినటువంటి ఈ ప్రమాదంపై మొత్తం కూడా ఇక్కడికి ట్రాఫిక్ మొత్తం కూడా పూర్తిగా క్లియర్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తం దీనికి సంబంధించి దీంట్లో ఉన్నటువంటి హెవీ లోడ్స్తో ఉన్నటువంటి ఇనప రాడ్లు మొత్తం కూడా ఇటు బస్సు పైకి ముందు భాగంలో కూడా రావడంతో కూడా ఎక్కువ ప్రమాదం చోటు చేసుకుంటుంది. ఈ రాడ్స్ మొత్తం కూడా ఆ బస్సుకు సంబంధించిన పడంతో బస్సులో కూడా పూర్తిగా అన్ని నామరూపాలు లేకుండా సీట్స్ కానీ అందులో ఉన్న వాళ్ళందరూ కూడా క్రషర్ అయినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎక్కువసారి సడన్ బ్రేక్ వేయడం, డ్యాష్ కావడంతో కూడా వెనక ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి
ముందుల పడంతో కూడా వాళ్ళకు కూడా చాలా వరకు గాయాలైనటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా ఇప్పటి వరకు అయితే 14 మందిని ఆసుపత్రికి తరలించి కూడా చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రమాదం చోటు చేసుకున్న ప్రైవేటు బస్సు ఫ్రెష్ బస్సు ఉందో దాన్ని పోలీసులు కూడా మొత్తం భారీ క్రేన్లతో కూడా తీసిన విజువల్స్ మనం ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ ఆర్టీవీ స్క్రీన్ మీద చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున దానికి సంబంధించిన జేసీబీతో బస్సును కూడా పక్కకు ఇస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం చూస్తున్నాం, విజువల్ కూడా చూస్తున్నాం. దీనికి సంబంధించి ఇక్కడ నుంచి బస్సును కూడా పక్కకు తరలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం కూడా ప్రమాదానికి చోటు చేసుకోవడం, మొత్తం 6 చనిపోవడం పెద్ద ఎత్తున ఉండడంతో ట్రాఫిక్ ఎక్కువ జామ్ అవుతున్న క్రమంలో కూడా పోలీసులు ఏదైతే ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి ప్రెస్ కు సంబంధించిన బస్సును కూడా ఇక్కడ నుంచి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. భారీ క్రేన్లు తీసుకొచ్చారు. క్రేన్లతో తర్వాత ఆ బస్సుని పక్కకు తొలగించి అక్కడి నుంచి తీసుకువెళ్ళే ఆ విజువల్స్ మనం ఆర్టీవీ స్క్రీన్ మీద కూడా చూస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అందరికి నమస్కారం. ఈరోజు దోరకుంట గ్రామం, కోదాడ డివిజన్ ప్రాంతం, సూర్యాపేట జిల్లాలో ఒక ప్రమాదం సాధారణంగా పొద్దున్న 5 నుంచి 5:10 నిమిషాలు సంబంధించిన టైంలో జరగడం సమాచారం రావడం జరిగింది. దీంట్లో మనకి హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న ఒక బస్సు ఇక్కడ ప్రమాదానికి గురి అయింది. దీంట్లో ఒక ఆల్రెడీ రోడ్లో కొద్దిగా దారి తప్పిన ఒక లారీ, దాని మీద ఆల్రెడీ హెవీ ఐరన్ పిల్లర్స్ ఉన్న వెహికల్కి ఆ వెహికల్ వచ్చి డాష్ కొట్టడం జరిగింది. దీంట్లో ఇప్పుడు దాకా ఉన్న సమాచారం ప్రకారంగా 6 మెంబర్స్ ఆర్ రిపోర్టెడ్ డెడ్. దీంట్లో 5 మంది మహిళలు ఉన్నారు, 1 మేల్ ఉన్నారు. మిగతా 14 మంది కోదాడ హాస్పిటల్లో ఇమీడియట్లీ రెఫర్ చేయడం, అక్కడ నుంచి కొంతమంది ఫర్దర్ హైయర్ ట్రీట్మెంట్కి టెర్షరీ ట్రీట్మెంట్ కోసం వాళ్ళకి రెఫర్ కావడం జరిగింది. ఈ ఘటన చాలా దురదృష్టకరంగా ఉంది. అదేవిధంగా ఇమీడియట్లీ జిల్లా పోలీస్ కావచ్చు, వైద్య శాఖ కావచ్చు, వారు ఇమీడియట్లీ రెస్పాండ్ చేసి వాటికి ట్రీట్మెంట్స్ కానీ మిగతా ఫర్దర్ ప్రాసెస్ చేయడం జరుగుతూ ఉన్నది. ఈరోజు సూర్యాపేట జిల్లా కోదాడ సబ్ డివిజన్ పరిధిలో కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ద్వారకుంట నేషనల్ హైవే, హైదరాబాద్ టు విజయవాడ వెళ్ళేటువంటి నేషనల్ హైవే మీద ద్వారకుంట సమీపంలో మనకు ఒక పెద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. మనకు 5 నుంచి 5:10 నిమిషాల మధ్యలో తెల్లవారుజామున ఈ యాక్సిడెంట్ జరగడంతో ఇమ్మీడియట్లీ మనకు ఇన్ఫర్మేషన్ వచ్చినటువంటి 10 నిమిషాలలో పోలీసు ఇక్కడికి రీచ్ కావడం జరిగింది. ఎస్ఐ గారు, హైవే పెట్రోలింగ్ సిఐ గారు, డిఎస్పి గారు అందరు ఇక్కడికి వచ్చి నేషనల్ హైవేస్, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి జనాల సహాయంతో ఇమ్మీడియట్లీ రెస్క్యూ ఆపరేషన్ చేయడం జరిగింది. ఇది ప్రధానంగా మనకు ఈ భారీ ఐరన్ రాడ్స్తో వెళ్తున్నటువంటి ఇండస్ట్రియల్ పిల్లర్స్ కోసం యూజ్ చేసే రాడ్స్తో వెళ్తున్నటువంటి లారీని బ్యాక్ సైడ్ నుంచి ఈ ఫ్రెష్ బస్ అనేటువంటి ప్రైవేట్ ట్రావెల్ బస్సు హైదరాబాద్ టు విజయవాడ వెళ్తూ ఉంది. సో అతి వేగంగా బ్యాక్ సైడ్ నుంచి ఢీకొట్టడంతో ఆ ఐరన్ పైపులు లేచి వచ్చి రైట్ సైడ్లో కూర్చున్నటువంటి ప్యాసింజర్లందరికీ ఇంజూర్ చేయడం జరిగింది. సో దీంతో 6 ప్యాసింజర్స్ చనిపోవడం జరిగింది. అందులో 5 మహిళలు, 1 మేల్ పర్సన్ ఉన్నారు. ఇంకా ఒక 10-12 మంది ఇంజూర్ అయినారు. అందులో సీరియస్గా ఒక 2 ఉన్నట్టు మనకు తెలుస్తుంది. వాళ్ళకి బెటర్ ట్రీట్మెంట్ అందించడానికి మనం వైద్యులతోటి కూడా కోఆర్డినేట్ చేస్తున్నాం. జిల్లా కలెక్టర్ గారికి కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది, వాళ్ళ సైడ్ నుంచి కూడా అందరికీ సహాయ సహకారాలు అందించాలని. ఇది మనకు ప్రిలిమినరీగా బస్సు యొక్క అతివేగం కారణంగా కనిపిస్తుంది. దీని మీద కేసు నమోదు చేసి మనం దర్యాప్తు చేయడం జరుగుతుంది. సో ఇమ్మీడియట్లీ ట్రాఫిక్ను కూడా క్లియర్ చేయడం జరిగింది. అందరూ ప్రజలు కూడా బాగా సహకరించినారు, మీడియా వాళ్ళు బాగా సహకరించినారు. మొత్తం 6 మెంబర్స్ చనిపోవడం జరిగింది. 5 మెంబర్స్ లేడీస్ ఉన్నారు అండ్ 1 జెంట్ ఉన్నారు. వీళ్ళందరి వివరాలు ఇంకా మనం వెరిఫై చేస్తున్నాం. వాళ్ళ యొక్క ఏజెన్సీ నుంచి ఎక్కడ ట్రావెల్ బుక్ చేసుకున్నారో ఆ ఏజెన్సీ నుంచి వాళ్ళ అడ్రస్లు ఇవన్నీ వెరిఫై చేస్తున్నాం. దర్యాప్తు కొనసాగుతుంది. మనకి ఇప్పుడు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం డ్రైవర్ వెనకాల ఇది కొల్యూజన్ కావడం జరిగింది. డ్రైవర్కి ఎటువంటి గాయాలు అయినట్లు మనకు ఇన్ఫర్మేషన్ లేదు, అతను అవైలబుల్ లేడు. అందులో ఇంకా ఉన్న కో డ్రైవర్ చెప్పిన వివరాల ప్రకారం బస్సు అతివేగంగా ఉన్నట్టు మనకు తెలుస్తుంది. అది ఇప్పుడు మనకు క్లియర్గా తెలియట్లేదు. సో అది హెవీ లోడ్ తోటి ఉంది. సో అది బస్సు ఇచ్చిన కొల్యూజన్ తోటి డివైడర్ ఎక్కిందా లేకపోతే
ఆల్రెడీ ముందుగా ఎక్కింది అనేది కూడా దర్యాప్తు చేస్తా ఉంది. మృతుల సంఖ్య ఏమైనా పెరిగే అవకాశం ఉంది? మనం ఇప్పుడు ఏం చెప్పలేము. ఇంజూర్ పర్సన్స్ లో 2 మాత్రం సీరియస్ ఉన్నట్టు తెలుస్తుంది. దాని మీద మనం ఫాలోఅప్ చేస్తున్నాం.